నాగర్ కర్నూలు జిల్లా కుమ్మర గ్రామంలో 2 సంవత్సరాల అమ్మాయిని మృతి చెందిన సందర్భంలో వాళ్ళకు కుటుంబాన్ని కూడా న్యాయం చేయాలని చెప్పేసి ఇప్పుడు ఇందిరా పార్క్ వద్ద ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నారు. ఆ కుటుంబానికి ₹1,00,00,000 పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి అట్లా కుటుంబాన్ని ఆదుకోవాలని కూడా చెప్తున్నారు. ఎవరైతే ఆ ఘటనకు సంబంధించి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా ఇప్పటివరకు కూడా ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం పోలీసులు కూడా కేసు పెట్టలేని పరిస్థితి కూడా ఉంది. కాబట్టి దాన్ని వెంటనే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇక్కడ ధర్నా చేస్తున్నారు. దానిపై మనతో మాట్లాడడానికి జాగృతి నాయకులు ఇస్మాయిల్ గారు ఉన్నారు. అన్న చెప్పండి, ఇప్పటివరకు కూడా కనీసం వాళ్ళపైన చర్యలు తీసుకోవడం కానీ, ఒక కేసు పెట్టడం కానీ తీసుకోలేదు. అంటే ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది అనుకోవచ్చు? అసలు శాంతి భద్రతలు ఏ విధంగా ఇక్కడ ఉన్నాయి? ఇవాళ ఈ నాగర్ కర్నూలు జిల్లా కుమ్మర్లో జరిగినటువంటి ఈ అమానవీయమైనటువంటి ఘటన పైన ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి తీరేదైతే ఉందో ఇది తీవ్ర ఆక్షేపణీయంగా ఉన్నది. ఇది ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నది. ఇవాళ కేవలం ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి చిన్న పసిపాప చనిపోతే న్యాయం చేయలేనటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటే ఇది సిగ్గుచేటు. ప్రజాస్వామ్యంలో ఇవాళ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఇక్కడ అందరి హక్కుల్ని కాపాడుతామని అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం కొందరికే కొమ్ము కాయడం అంటే ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్టు, ప్రజాస్వామ్యానికి విఘాతం కల్పిస్తున్నట్టుగా. ఇవాళ మొత్తం కేవలం ఆ కుటుంబం మాత్రమే కాదు, ఆ బాధిత కుటుంబాల పక్షాన న్యాయం కోరుతూ ఈ ధర్మ పోరాటంలో పాల్గొంటున్నటువంటి శక్తులన్నీ కూడా ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాయి. కళ్ళుండి చూడలేని ఓ కబోది ప్రభుత్వమా, ఇక్కడ జరిగినటువంటి అన్యాయం మీద స్పందించు. ఎవరైతే ఈ దాడికి ఒడిగట్టినారో, ఎవరైతే ఇంత అమానవీయంగా వ్యవహరించి పసిపాపను పొట్టన పెట్టుకున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని పదే డిమాండ్ చేస్తున్నా కూడా దోషులకు కొమ్ము కాస్తూ బాధితులకు ఇబ్బంది గురి చేసేటటువంటి పరిస్థితి ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇది ముమ్మాటికి ప్రజాకంటక ప్రభుత్వం. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం దళితులకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వ్యతిరేకంగా నడుస్తున్న ప్రభుత్వంగా కనపడతా ఉన్నది. ఇవాళ రాజ్యాంగం మనకు మాట్లాడే హక్కు ఇచ్చింది, జీవించే హక్కు ఇచ్చింది, అవసరమైనప్పుడు సమస్య వచ్చినప్పుడు ప్రశ్నించేటటువంటి హక్కు కూడా ఇచ్చింది, అన్యాయం జరిగినప్పుడు గొంతెత్తి నిలదించే హక్కు ఇచ్చింది. ఆ హక్కును కూడా కాలరాస్తామనే పద్ధతిలో ఇవాళ ఈ ప్రభుత్వం ఉన్నది, ప్రభుత్వ యంత్రాంగం ఉన్నది. ఇక్కడ అత్యంత విచారకరం, సిగ్గుచేటన్న విషయం ఏమిటంటే ప్రత్యక్షంగా ఉన్నటువంటి సర్పంచ్, అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ కళ్ళ ముందు ఈ ఘటన జరిగిన ఆ సర్పంచ్ మీద చర్యలు తీసుకోరు. ఈ ఘటన జరుగుతున్నప్పుడు ఉన్న పోలీస్ అధికారులు కేవలం చూస్తూ నిలబడి ప్రేక్షక పాత్ర వహించినారు, వాళ్ళు చర్యలు తీసుకోరు. తర్వాత ఇన్ని ఆధారాలుండి ఒక పసిపాప నిండు ప్రాణం బలైంది. తర్వాత ఎవరైతే పేద కుటుంబం ఉన్నదో, ఒక రజక కుటుంబం, ఒక దళిత కుటుంబానికి సంబంధించినటువంటి ఘటనగా చూస్తూ ఇవాళ వాళ్ళకి న్యాయం చేయలేని పరిస్థితిలో ఉన్నటువంటి ప్రభుత్వానికి చెంపపెట్టులాగా ఉండాలని అనేక రకాల ఆందోళనలు, నిరసనలు చేస్తున్నా కూడా అది చెవికి ఎక్కడం లేదు. మొన్నటికి మొన్న విశారదన్ గారు, అదేవిధంగా ఆర్ కృష్ణయ్య గారు, మా జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క నేతృత్వంలో డీజీపీ గారిని కలిసినాం. ఇది న్యాయమైనటువంటి డిమాండు. ఇక్కడ ఒక పసిపాప నిండు ప్రాణం కోల్పోయింది. బాధిత కుటుంబం ఇవాళ కూడా న్యాయం కోసం గ్రామం నుంచి రాజధాని దాకా వచ్చింది. డీజీపీ దాకా వచ్చి మొరపెట్టుకొని అయ్యా మాకు న్యాయం చేయండి అని పదే అడిగి సాక్ష్యాలు, ఆధారాలు చూపిస్తున్నప్పటికీ కూడా అధికారులు, అక్కడ ఉన్న వాళ్ళు కళ్ళుండి చూడలేని పరిస్థితి ఉంటే, అక్కడ ఉన్నటువంటి నాయకత్వం కూడా కొంతమంది అగ్రకులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ కేసును తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తే వాళ్ళు మాట్లాడే మాటలు ఈ ప్రభుత్వానికి వినపడుతున్నాయి. కానీ ఈ దళిత బిడ్డ ఘోష వినపడడం లేదు, ఈ బీసీ బిడ్డ ఆత్మ ఘోష వినపడడం లేదు, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారుల ఆవేదన వినపడడం లేదు. మొత్తం యావత్ సమాజం అంతా కూడా కలిసి ఇది కళ్ళ ముందు జరిగిన ఘోరం, ఇది మరీ ఆటవికంగా ఉన్నది ఇక్కడ పాలన. ఈ ఆటవిక పాలన నుంచి విముక్తి కల్పించాలని అడుగుతూ ఉంటే కూడా డీజీపీ గారు పరిశీలిస్తామన్నారే తప్ప యాక్షన్ తీసుకుంటామని చెప్పలేదు. ఇదంతా రాజకీయాలకు అనుగుణంగా వాళ్ళ స్వప్రయోజనాల కోసం వాళ్ళపై చర్య తీసుకోవట్లేదు అనుకోవచ్చా? అత్యంత దురదృష్టకరమైనటువంటి విషయం ఏమిటంటే ఇక్కడ ఒక పసిపాప చనిపోయింది. ఆ పసిబిడ్డ తల్లి, తండ్రి మా బిడ్డను కోల్పోయినామనే ఆవేదన చెందుతూ ఉన్నారు. తర్వాత అక్కడ చూసిన వాళ్ళు అయ్యో ఇంత అన్యాయం జరిగింది, ఇది ఇంత ఘోరం జరిగింది అని చెప్తా ఉన్నారు. ఆ ఘటనకు సంబంధించిన జరిగినటువంటి నేపథ్యంలో ఒక పండగ జరుగుతూ ఉన్నది. ఆ పండగలో అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు రావచ్చు అనేటటువంటి ఉద్దేశంతో అక్కడికి వచ్చినారు. కానీ అది ఆ దేవుడు కూడా కొంతమందికే పరిమితమైనట్టు, కొన్ని వర్గాలకే ఆ దేవుడి దగ్గరకు వచ్చే అర్హత ఉన్నట్టు చిత్రీకరించి దీన్ని కులాలకు, మతాలకు చూపించేటటువంటి ప్రయత్నం చేసి దీన్ని రాద్ధాంతం చేసి అన్యాయం వైపు కొమ్ము కాస్తున్నటువంటి ప్రభుత్వం ఇప్పటికి కూడా కనీసం ఈ ఆవేదన చెందుతున్నటువంటి కుటుంబాన్ని కానీ, న్యాయం చేయమని అడుగుతున్నటువంటి వాళ్ళ వైపు కానీ కనీసం ఆలోచించే పరిస్థితిలో లేదు. ఇక్కడ దురదృష్టం ఏమిటంటే ఈ ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా అధికార యంత్రాంగం అంతా కూడా అగ్రకులం పక్షాన నిలబడి వ్యవహరిస్తున్నది అనేటువంటి ఒక పరిస్థితి ఇక్కడ కనబడతా ఉన్నది. మేమేమడుగుతున్నామంటే ఈ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని కాపాడమంటా ఉన్నాం.
ప్రజాస్వామ్యయుతంగా ఎన్నిక కాబడినటువంటి ప్రజాప్రతినిధులారా, మీకు కులాలు మతాల కంటే కూడా అక్కడ వర్గాల కంటే కూడా జరిగిన అన్యాయం చూసి వాళ్ళకి న్యాయం చేయమని అడుగుతా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఇవాళ ఇంత పెద్ద ఆందోళనలు చెలరేగుతున్న సందర్భం లోపల కూడా అణిచివేయడానికి ఉన్న శ్రద్ధ, ఆ పాపకు న్యాయం చేసే విషయంలో, ఆ కుటుంబానికి న్యాయం చేసే విషయంలో, మరీ ముఖ్యంగా ఇటువంటి ఘటనలు మళ్ళీ జరగకుండా చూసేటటువంటి విషయంలో మీకు శ్రద్ధ లేదు. దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉన్నది, కట్టడి చేయాల్సిన అవసరం ఉన్నది. నేను అడుగుతా ఉన్న జాగృతి వాళ్ళ డిమాండ్ చేస్తూ ఉన్నది. కవితక్క గారు కూడా చాలా సందర్భాల్లో దీనికి సంబంధించి డీజీపీ గారిని, అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారిని కూడా, అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారితో కూడా మాట్లాడినారు. మేము కూడా మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాం, ఇవాళ కవితక్క గారి ఆదేశానుసారం జరుగుతున్నటువంటి ఈ ధర్నాలో సంఘీభావం తెలపడం కూడా వచ్చి మా వైపు నుంచి ఒకటే ఒక ప్రధానమైన డిమాండ్ ఏమిటంటే, రాజ్యాంగ హక్కుల్ని కాలరాసేవాళ్ళు వాళ్ళు పదవిలో ఉన్న ఆ పదవిని తీసివేయాల్సిన అవసరం ఉన్నది. అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ దగ్గర నుంచి, అక్కడ ప్రత్యక్షంగా చూసి కూడా చూడనటువంటి డిఎస్పీ దగ్గర నుంచి, ఈ ఘటన మొత్తం మీద ఊరికనే కళ్ళుండి చూడలేని విధంగా అనుసరిస్తున్నటువంటి ఏ స్థాయిలో ఉన్న అధికారులు వాళ్ళను ప్రభుత్వం తొలగించాలి. ప్రజాప్రతినిధిగా ఉన్నవాడు పదవిని తొలగించాలి. ఒకవేళ ఇట్లానే కొనసాగిస్తాం, అగ్రవర్ణాల పెత్తనాలు కొనసాగిస్తాం, దళితుల మీద బీసీల మీద మేము ఇట్లానే దాడులు చేస్తామని పోగడపోతే, వీళ్ళంతా కనుక తిరగబడితే మీ పీఠాలు కదులుతాయి, మీ రాజ్యం కూలుతుంది, ఇక్కడ ప్రజారాజ్యం వస్తుంది. ఆ ప్రజారాజ్య స్థాపన కోసం ఇక్కడి నుంచి, ఇట్లాంటి అనేక వేదికల నుంచి మేమందరం కూడా సమూహాలుగా కదిలి శక్తివంతమైనటువంటి ప్రజా ఉద్యమాలు నిర్మిస్తాం. ఆ ఉద్యమాల ద్వారా ఇట్లాంటి అహంకారపూరితమైనటువంటి, ఇట్లా కుట్రపూరితంగా వివరించేటటువంటి ప్రభుత్వాలని, పాలకుల్ని తరిమి కొడతామని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం.